మీడియా మిత్రులందరూ నమస్కారం. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ భాగస్వాములై చేసుకునే పండుగ భోగి మంటలు. ఈ 3 రోజులు భోగి కావచ్చు, కనుమ కావచ్చు, మకర సంక్రాంతి కావచ్చు, ప్రజలు వాళ్ళ కోరికల్ని వాళ్ళ ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటల్లో కాల్చేసి ఒక మంచి ఆలోచనలు మనసుతో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం నండూరి పవన్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సూర్యాపేట గత 10 సంవత్సరాలు నిజంగా ఈ భోగి మంటలతో ఎంత ఆశిస్తారో ప్రజలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మంచి ఆలోచనలు ఉదయించి సూర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. దురదృష్టం గత సంవత్సరం ఎందుకో సరైన ఫలితాలను పొందలేకపోయింది సూర్యాపేట పట్టణం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా. మరి ఈ సంవత్సరమైనా ఈ పరిపాలనకు ఉండే ఈ చెడు ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని, ఈ నుంచి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని, పాలకుల్లో మార్పు రావాలని, సూర్యాపేట మళ్ళీ పూర్వవైభవాన్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఈ చలిలో కూడా ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి వచ్చిన కొత్త వరి వంగడాలు, ఇతర వంగడాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకొని మంచి పంటలతోని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సింది. కొంత ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి. ఇప్పటికే నీళ్ళ విషయంలో గతంలో ఏదైతే మేము చేసినామో ఆ పద్ధతుల్లో నిర్వహణ లేక కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరమైనా ఆ కష్టాలను తొలగిపోవాలని, మళ్ళీ యథావిధిగా కేసీఆర్ గారి పరిపాలనలో ఉండను అదే పద్ధతుల్లో మళ్ళీ పొలాలన్నీ పచ్చబడాలని, ప్రజలకు ఏ కష్టాలు లేకుండా, ప్రత్యేకించి పరిపాలకుల ఆలోచనలు మంచిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి పరిపాలకుల ఆలోచనలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా ఇవాళ మా సూర్యాపేటలో తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో తగలబెట్టేసేసి మంచి ఆలోచనలు కోరుకుంటూ సూర్యాపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఈ భోగి మంటల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి ప్రజలందరికీ కూడా